ఎందుకు జ్ఞానాన్ని మాత్రమే భగవంతుడు తీసుకుంటాడు అంటే, ఎవరైతే రకరకాల ఉపాసనా విధానాల వల్ల, అది తీవ్ర దేవత ఉపాసన కావచ్చు, తాంత్రిక ఉపాసన కావచ్చు, క్షుద్రోపాసన కావచ్చు, వైదికోపాసన కావచ్చు, ఉపాసనలో 100 రకాలు ఉన్నాయి. దాని ద్వారా మనం తీర్చుకునేటువంటి కోరికలు కూడా నశ్వరములే. ఒక కోరిక మొమెంటరీ ప్లెజర్ మాత్రమే ఇస్తుంది. నాకు పట్టిందల్లా బంగారం కావాలని కోరుకున్నాడు, ఆయన కూతురే బంగారం అయిపోయి. హిరణ్యకశిపుడు తన రాజ్యము, తన రాజ్య విస్తరణ, తన గొప్పతనాన్ని మాత్రమే నమ్ముకున్నాడు. ఇంకా ఇంకా కావాలని శివుడు తపస్సు చేశాడు, ఎన్నో వరాలు పొందాడు. నాకు ఎక్కడ కూడా మరణం లేకుండా కూడా వరం పొందాడు. కానీ దాంట్లో ఉండే లూప్ హోల్స్ తను గ్రహించలేదు. చివరికి ఏ కోరిక తాను తీర్చుకున్నాడో ఆ కోరికే పామై కాటేసింది, మృత్యువై కాటేసింది. కోరిక యొక్క లక్షణం అది. కాబట్టి ఇక్కడ మనకి 20, 21, 22, 23 శ్లోకాల్లో సకామ భక్తులు అంటే కామంతో, అంటే కోరికలతో పూజించేటువంటి భక్తులు చేసే వాళ్ళ పూజలు పరిమితం అని చెప్తున్నాడు ఈ శ్లోకాల్లో. ఇక్కడ 23వ శ్లోకంలో అంతవత్ ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అల్పమైనటువంటి మేధస్సు అంటే నాకు బాగా తెలుసు అనుకుంటాడు, కానీ వాడికి అంతగా తెలియదు. నాకు అంతగా తెలియదనే విషయం ఈయనకు తెలియదు. నాకు తెలుసు అనుకుంటాడు, కానీ ఆయనకు తెలియదు. ఎందుకంటే అంత ఎవరు చూసినవాడు లేడు, పూర్తిగా తెలిసినవాడు ఎవడు లేడు. కాబట్టి ఈ అల్పమేధస్సుతో దేవతార్చన చేస్తూ కోరికల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకున్న వ్యక్తికి ఆ కోరికలకు కూడా వచ్చే ఫలితాలు అంతవత్, అవి పెరిషబుల్, వాటికి లిమిట్ ఉంది. ఆ లిమిటేషన్స్లో అవి వస్తాయి, తర్వాత దుఃఖమే వస్తుంది. కాబట్టి దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఈ దేవతల్ని మాత్రమే కోరికలను దృష్టిలో పెట్టుకొని పూజించే వాళ్ళు ఆ దేవుళ్ళను చేరుకుంటారు. ఆ దేవుళ్ళు కూడా నా ద్వారానే వీళ్ళ కోరికల్ని తీరుస్తారు. ఉపాస్య దేవత ఎవరైనా, ఉపాసించే దేవత ఎవరైనా పరబ్రహ్మంలోనే ఉంటుంది. ఆ ఉపాసించే దేవత నీ ఉపాసనకు సంతృప్తి పడి నీకిచ్చే కోరికలను తీర్చే శక్తిని కూడా ఈ బ్రహ్మతత్వమే ఆ దేవతకు అనుగ్రహిస్తుంది అని అర్థం. అక్కడ వాళ్ళు కేవలం ఆ దేవతలకు పరిమితమైన దేవతల దగ్గరికే చేరుకుంటారు అంటే అర్థం ఇక్కడ ఆ దేవతను ఇన్సల్ట్ చేయడం కాదు. ఇక్కడ ఏంటంటే నీకు దేవతను పూజ చేసేటప్పుడు 99% దేవత మీద దృష్టి ఉండదు, కోరిక మీదే ఉంటుంది దృష్టి. దేవుడి దగ్గరనే కళ్ళు మూసుకుంటాం, దూరం వెళ్ళిపోయి ఇక దేవుడిని చూడడం తక్కువ. స్వామి ఈ సమస్య ఉంది, కోరిక మీదే ఫోకస్. ఇదే అజ్ఞానం. కాబట్టి వాళ్ళు కేవలం కోరికలను తీర్చుకుంటారేమో, కానీ ఇందాక అనుకున్నట్టుగా కోరికలకి పరిమితి ఉంది. కోరిక నుంచి కోరిక పుట్టును, తీరిన కోరిక తీర్చదు కరువును, పరిమితి లేనిది ఈ పరుగు పందెం. కాబట్టి కోరికల లిమిటేషన్స్లో ఉన్నప్పుడు నువ్వు ఆ ఆరాధనా విధానాల ద్వారా, ఆ పూజల ద్వారా, ఆ దేవతల ద్వారా కోరికలను తీర్చుకుంటావేమో, కానీ పూర్తి జ్ఞానాన్ని పొందలేవు. కాబట్టి ఏం చేయాలి? దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. ఎవరైతే నన్ను డైరెక్ట్గా ఆశిస్తారో, ఇప్పుడు మనం చేసేది అదే, జ్ఞానాన్ని ఆశిస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు. కోరికలను ఎవరు ఆశిస్తారో కోరికలను తీర్చుకొని మళ్ళీ బాధపడతారు అనేది 23వ శ్లోకంలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం దీంట్లోనే ఎలాబొరేట్ చేసుకుంటే ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో మిగతా ఆరాధనా విధానాలని ఎందుకు ఆయన అవి పరిమితం అని చెప్పాల్సి వచ్చింది అనే విషయం మీద మనం విశ్లేషణ చేస్తే, రామకృష్ణ మఠం వారు ప్రచురించిన బుక్లో ఒక స్వామీజీ రాశాడు. ఒక యోగి యోగా ప్రాక్టీస్, దాంట్లో హఠయోగం అని, రాజయోగం, రకరకాల యోగం, జీవితం మొత్తం ఆ యోగా ప్రాక్టీస్కి అతను డెడికేట్ చేస్తే దాని ద్వారా ఆయన సాధించింది ఏంటంటే భూమి లెవెల్ నుంచి ఒక 2 ఫీట్లు పైకి లేస్తాడు. లేస్తే అందరూ వచ్చి చూస్తారు. ఆయన అనుకున్న ఈ ముహూర్త సమయంలో ధ్యానం చేస్తూ లేస్తాడు. అదే ఆయన ప్రాక్టీస్ చేసిన యోగా. మామూలు జనం అంతా అమ్మో చాలా గొప్ప స్వామి లేస్తున్నాడు, భూమి ఆకర్షణకు వ్యతిరేకంగా వెళ్ళిపోతుంది, 2 ఫీట్ బాడీ లేస్తుంది, ఇక దానికి వీడియోలు, దానికి ప్రచారం బాగుంది.
ఇంకొక ఆత్మసిద్ధి పొందినటువంటి ఒక యోగి ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్నాడు, చూడు, ఒక చిన్న పిట్ట వెళ్ళి మేఘాలను దాకుతోంది. పిట్ట కంటే నువ్వు ఇన్ఫీరియర్, నువ్వు 2 feet మాత్రమే లేస్తున్నావు, కొద్దిసేపే ఉంటున్నావు. పిట్ట జన్మతా దానికి ఆ శక్తి వచ్చింది, అది ఆకాశంలో విహరించి వస్తుంది, చిన్న టైనీ బర్డ్. నువ్వు ఆ స్కిల్ కోసం జీవితం అంతా వేస్ట్ చేసావు. నువ్వు పిట్ట కంటే ఇన్ఫీరియర్ నా దృష్టిలో. నేను గొప్ప ఆధ్యాత్మికవేత్తాను. ఒక చిన్న స్కిల్ కోసం, పబ్లిక్ని అట్రాక్ట్ చేయడం కోసం, ప్రచారం కోసం, అంతేగా మరి. ఇప్పుడు నేను ఒక్కడున్నప్పుడు నేను లేస్తే ఏంటి, లేకుంటే ఏంటి, లేవకుంటే ఏంటి. మీరు చూసి ఆయన లేస్తున్నాడు, నేను చప్పట్లు కొట్టినప్పుడే కదా. అంటే చివరికి నా 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 ఆశ ఏంటి, ఆకర్షణ, ప్రచారం. ఆ ప్రచారం కోసం నువ్వు జీవితాంతం వేస్ట్ చేసావు. ఇది ఆధ్యాత్మిక సాధన నువ్వు అనుకుంటున్నావా? కాబట్టి ఏంటంటే మన కోరికల్ని కూడా అలాగే తీసుకున్నప్పుడు మనము ఆ ఒక చిన్న కోరిక కోసం మనం ఎంతో సమయాన్ని వేస్ట్ చేస్తాం, దాన్ని ఆధ్యాత్మికత అనుకుంటాం. జ్ఞానమే పరమావధి అని చెప్తాడు. ఇప్పుడు ఆ కోరిక తీరినప్పుడు ఒక వ్యక్తి, ఈ కోరిక ద్వారా నా జీవితం మొత్తం విజయవంతమైపోయింది, సఫలమైపోయింది అనే ఎగ్జైట్మెంట్ వస్తుంది ఏ వ్యక్తికైనా. మనం ఒక జీవితంలో ఒక మైలురాయికి వెళ్ళినప్పుడు, అధిగమించినప్పుడు, ఒక చిన్న విజయం పొందినప్పుడు ఆ క్షణంలో ఉద్వేగానికి లోనవుతాం కదా. ఆ క్షణంలో ఏమనుకుంటాం, మనం చాలా విజేతల్లా ఫీల్ అవుతాం. కానీ తర్వాత తెలుస్తుంది మనం ఇది విజయం కాదు, అంటే రిజల్ట్లో కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. రిజల్ట్ ఈజ్ రిజల్టింగ్ ఇన్ ఫెయిల్యూర్స్. అది ఎప్పుడు తెలుస్తుంది, క్రమేపీ మనం ముందుకు వెళ్తున్నప్పుడు తెలుస్తుంది. ఆ విజయాన్ని విజయం అనుకోవడం ఎలా అంటే కాఫీని అమృతం అనుకోవడం. కాఫీ తాగేటప్పుడు మనకు అమృతం అంటాం కదా, అది అమృతం కాదు, అమృతం వేరని తెలుసు. స్టిల్ మనము ఆ అనుభూతికి అక్కడ లోనవుతాం. అది మెటీరియలిస్టిక్ పర్స్పెక్టివ్లో ఆ క్షణంలో అది మంచిదే. కానీ కాఫీనే అమృతం అని భావించడం ఎంత పెద్ద పొరపాటో. నీ ఉపాసనా విధానాల ద్వారా రకరకాల అర్చనలు, పారాయణలనండి, గ్రంథ జీవిత చరిత్రలు చదవడం అనండి, ఆలయ సందర్శనాలనండి, రకరకాల పూజలనండి, వీటి ద్వారా పొందేటువంటి మన మనోవాంఛలు ఏవైతే తీరుతున్నాయో అవన్నీ కాఫీని అమృతంగా భావించడం లాంటిది. అంటే తాత్కాలిక సుఖాన్ని ఇస్తున్నాయి, అవి మొమెంటరీ ప్లెజర్ని ఇస్తున్నాయి, ఉపశమనాన్ని ఇస్తున్నాయి. కానీ దట్ ఈజ్ నాట్ ద ఎండ్ ఇన్ ఇట్ సెల్ఫ్. అది మాత్రం కంప్లీట్ స్పిరిచువాలిటీ కాదు. అది పార్ట్లీ, ఇందాక మనం ఫస్ట్లో చూసుకుంటే పార్ట్గా చూడటమే, అది పూర్తిగా చూడటం కాదు అనే విషయాన్ని చెప్పడానికి మాత్రమే చెప్పాడు. కానీ మా దేవుణ్ణి నిందిస్తావా, మనకు వచ్చే బయట ఎట్లా ఉంటాయి ఇది అనేసరికి భగవద్గీతలో పలానా దేవుణ్ణి నిందించాడు, మామూలుగా ఒక కరెక్ట్ అండర్స్టాండింగ్ లేనప్పుడు కృష్ణుడు తనే గొప్ప అనుకున్నాడు, ఇంకో దేవుళ్ళని నిందించాడు. అది కాదు అక్కడ కావాల్సింది. అక్కడ ఏంటంటే వాటి లిమిటేషన్స్ చెప్పడానికి ఇతను ఈ విషయాన్ని బాగా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెటీరియల్ ప్లెజర్స్ ఎట్లా ఉంటాయంటే ఈ ప్రపంచంలో, అంటే భౌతిక వాంఛలను తీర్చుకోవడం వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటంటే, ఒక ఆయన ఒక స్కై స్క్రేపర్లో, ఒక పెద్ద అపార్ట్మెంట్లో, టాల్ బిల్డింగ్లో ఒక 10 కోట్ల ఫ్లాట్ కొన్నాడు. ఇక దాంట్లో అన్ని సుఖాలు ఉన్నాయి, దాన్నే స్వర్గం అనుకున్నాడు. కానీ ఉత్తరోత్తర ఆయనకి తెలిసింది ఏంటంటే దాంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ అంత హెల్దీగా ఉండడం లేదు. ఎందుకు ఉండడం లేదు? ఒక పక్కన ఉన్నటువంటి వేప చెట్టు కింద ఉన్న వ్యక్తి అతడు చూడ్డానికి అంత గ్లామరస్గా లేకపోయినా ఆయనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవి రావట్లేదు. అతనికి కిడ్నీ ఉందని తెలియదు, ఆయన కిడ్నీ ఫెయిల్ కావట్లేదు. మన కిడ్నీ ఎనాటమీ అంతా తెలుసు, కిడ్నీ ఫెయిల్ అవుతుంది. మన కార్డియాక్ నాలెడ్జ్, కార్డియాక్ అని వాడికి అనడం రాదు, వాడికి హృదయం అనేది ఇక్కడ ఉందని తెలియదు, హృదయం అనే మాటే విండు, వాడికి 90 ఏళ్ళు వచ్చినా గుండె హార్ట్ అటాక్ రావడం లేదు. మనకు కార్డియాలజీ గురించి మొత్తం తెలిసినా, మన బంధువుల్లో కార్డియాలజిస్టులున్నా మనకు హార్ట్ ఫెయిల్ అవుతుంది. ఆయనకు విచక్షణ వచ్చింది, జిజ్ఞాస బయలుదేరాడు. ఏంటి విషయం ఏంటి అంటే, నేను ఒక సింథటిక్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో నా జీవితాన్ని గడుపుతున్నాను. వేప చెట్టు ఇచ్చేటువంటి ఆరోగ్యవంతమైన నీడ, వేప చెట్టు ఇచ్చే ఆరోగ్యవంతమైన రీసైకిల్డ్ గాలి నా 10 కోట్ల ఫ్లాట్ ఇవ్వలేకపోతుంది, ఏసీ ఇవ్వలేకపోతుంది. అప్పుడు ఏమనుకున్నాడు? ఇది ఫెయిల్యూర్ అనుకున్నాడు. అంతకుముందు అది చాలా గొప్ప సక్సెస్ అనుకున్నాడు. కాబట్టి విషయం ఏంటంటే, మనం మొమెంటరీగా ఒక ప్రయత్నం ద్వారా పొందేటువంటి విజయం, అది ఆనాడు విజయంగా ఉండవచ్చుగాక, విజయం అనిపించవచ్చుగాక, నలుగురు నిన్ను అభినందించవచ్చుగాక, కానీ లాంగ్ రన్లో అది విజయమా కాదా అనేది సుదీర్ఘకాలంలో మన జీవితం తేల్చాలి. కాబట్టి ఏంటంటే, నువ్వు ఇలాంటి
డిస్ట్రాక్షన్స్లోకి వెళ్ళకు. నువ్వు కరెక్ట్గా ఆత్మజ్ఞానాన్ని మాత్రమే కోరుకో. కాబట్టి జ్ఞానీభవ, నాకు లోగడ కూడా చెప్పాడు, తస్మాత్ జ్ఞానీభవ అర్జున, తస్మాత్ యోగీభవ అర్జున. కాబట్టి నువ్వు యోగిగా జ్ఞానిగా మాత్రమే ఉండు అని చెప్తాడు. చెబుతూ ఈ జ్ఞాని యొక్క లక్షణాలు ఇంకా మనం ఎలాబరేట్ చేసుకుంటే, ఒక నిజమైన ఆధ్యాత్మికవేత్త అనంత విశ్వంలో తాను అంతర్భాగం అనుకుంటాడు. ఒక అనంత విశ్వంలో తాను అంతర్భాగంగా మాత్రమే ఉంటాడు. పోజు కొట్టడు, నేను దీన్ని ఏదో అధిగమిస్తాను, దీన్ని ఏదో నా కంట్రోల్లోకి ఆధీనంలోకి తెచ్చుకుంటాను. చాలామంది ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఆధీనంలోకి తెచ్చుకోవాలని ప్రయత్నించిన వాళ్ళు తమ మర్యాద కోల్పోయారు. నేను ఫ్యామిలీ కోసం ఇంత సాక్రిఫైస్ చేశాను, ఈ ఫ్యామిలీని ఇంత కష్టపడి నిలబెట్టాను, నేను ఈ ఫ్యామిలీకి పునాదిని, నాకు చాలా రెస్పెక్ట్ కావాలి, నన్ను ఎవడు గుర్తించట్లేదు, నాకు కావాల్సిన మర్యాద రావట్లేదు గొంతు చించుకున్న వాళ్ళు ఇంట్లో ఎన్విరాన్మెంట్ని పాడు చేసి వీళ్ళ ఆరోగ్యాన్ని కోల్పోయారు. అదే నన్ను ఇన్స్ట్రుమెంట్గా భగవంతుడు ఉపయోగించుకున్నాడు, నా ద్వారా కనీసం సొసైటీకి కాకపోయినా ఈ నలుగురు అనే ఫ్యామిలీ అనే వాళ్ళకి నా ద్వారా కొంత ఓ ప్రసాదం, భగవద్వర ప్రసాదం పంచబడింది, వాళ్ళు గుర్తిస్తే ఏమిటి లేకుంటే ఏమిటి, మనస్సాక్షి అనేది ఉంది. వీ డూ థింగ్స్ ఫర్ అవర్ ఓన్ సాటిస్ఫాక్షన్, నాట్ ఫర్ సంబడీస్ అబ్జర్వేషన్ అని అనుకున్నవాడు నిజంగా హంబుల్గా ఉన్నాడు. గౌరవం ఇచ్చినప్పుడు తీసుకున్నాడు. దుఃఖేషు అనిద్విగ్నమనః, అవమానం వచ్చినప్పుడు పట్టించుకోలేదు. తాను ఆరోగ్యంగా ఉన్నాడు, ఇంకోళ్ళు ఉన్నారో లేదో అనవసరం, కానీ ఇతను మాత్రం మానసిక ఆరోగ్యంగా ఉన్నాడు. కాబట్టి ఈ విశాల విశ్వంలో అంతర్భాగంగా ఉండేవాడే ఆధ్యాత్మికవేత్త. అంతర్భాగాన్నని అనుక్షణం ఆ అవేర్నెస్ని తెచ్చుకుంటున్నవాడే ఆధ్యాత్మికవేత్త. ఇందాక మనం అనుకున్నట్టుగా ద్వంద్వాలను, సుఖాన్ని దుఃఖాన్ని, విజయాన్ని అపజయాన్ని, ఇలాంటి పారాడాక్సెస్, వీటిని మరణాన్ని జననాన్ని, వీటిని సాక్షిభావంతో గమనిస్తున్నవాడే నిజమైన ఆధ్యాత్మికవేత్త, వాడే జ్ఞాని. దేన్ని జడ్జిమెంట్ అనేది లేదు, జడ్జి చేయకుండా నేను ఇది జడ్జ్ చేస్తాను, ఇది ఇలా ఎందుకుంది. సపోజ్ నాకు ఆలోచన వచ్చేది, నేను శాకాహారిని కనుక, అయ్యో జింకను పులి ఎందుకు చంపింది, అసలు సృష్టి జింకకు వేరే ఆహారాన్ని పులికి వేరే ఆహారాన్ని పెట్టి ఉంటే అడవిలో చక్కగా అందం ఉండేది కదా. అసలు పులిని జింక మీదకి అటాక్ చేసి పులిని చంపేటువంటి ఏర్పాటు ఈ సృష్టిలో ఎందుకుంది, అది లేకపోతే బాగుండేది కదా, అన్ని జీవాలు ఉండేవి కదా అని ఆలోచిస్తూ ఓ మేధావిని అడిగాను, ఒక ఆధ్యాత్మికవేత్త, నువ్వు ఫస్ట్ సాక్షిభావంతో చూడటం నేర్చుకో, జడ్జిమెంట్ చేయకు. పులిది తప్పు, జింకది రైటు, శాకాహారి కరెక్టు, మాంసాహారి తప్పు, ఇలాంటి జడ్జిమెంట్స్ మానేసి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే డిటాచ్డ్ అవుట్లుక్ నేర్చుకో. నీకంటే ఈ విషయం గొప్పదనే విషయం నీకు తెలుసు కదా, దాని అరేంజ్మెంట్ అది ఏదో చేసిందంటే దాని వెనుక ఏదో అంత సూత్రం ఉంటుంది. నీకు తెలియని విషయం ఏదో ఉంటుంది, పరం, ఇందాక పరం ఏదో ఉంటుంది. దాన్ని జడ్జిమెంట్ చేసే ప్రయత్నం చేస్తే నువ్వు దాని మీద రీసెర్చ్ చేసి నీ జీవితం వేస్ట్ అవుతుంది. ఇందాక హఠయోగి స్వామిలాగా 3 ఫీట్లు లేవడానికి ఆయన మొత్తం 70 ఏళ్ళ జీవితాన్ని అర్పించేశాడు. కాబట్టి అలాంటి జడ్జిమెంట్స్ మీద పెట్టకు, సాక్షిభావం మీదకి పెట్టు. జీవితంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి వైవిధ్యాల్ని, మంచిని చెడును ఆస్వాదిస్తూ సమానంగా చూస్తూ పండితా సమదర్శన అనే స్థాయికి ఎదుగు. ఆ ఎదిగినప్పుడు మాత్రమే నీలో నిజమైనటువంటి ఆధ్యాత్మికత యొక్క ఫ్లవరింగ్ వస్తుంది. దాని రిజల్ట్ భౌతిక భాషలో చెప్పలేదు. యూ కాంట్ ఎక్స్ప్రెస్ ద రిజల్ట్ ఆర్ ఫీలింగ్ ఆర్ ది ఇంటెన్స్ ఫీలింగ్ ఆఫ్ డీప్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ ఎ మోర్టల్ లాంగ్వేజ్. మామూలు భాషలో, ఒక మర్చిని భాషలో, మన భౌతిక అవసరాల కోసం ఉపయోగించడానికి ఇవాల్వ్ చేసుకున్నటువంటి భాషలో మనం మన అనుభూతులు చెప్పలేం. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికత లక్షణాలు ఇక్కడ మనకు దీంట్లో చెప్తున్నాడు. బౌద్ధికమైన ఔన్నత్యం ఉండాలి. బౌద్ధికం అంటే బుద్ధి ఎక్కువగా ఇంటలెక్ట్ని పెంచుకోవడం ఎప్పుడు వస్తుందంటే మనం విశ్వంతో కనెక్ట్ అవుతున్నప్పుడు. మౌనంలో మాట్లాడేవాడు తనకు తెలిసిందే మాట్లాడతాడు, వినేవాడు తనకు తెలియని విషయాల్ని కలెక్ట్ చేసుకుంటాడు కదా. మాట్లాడేవాడు మనకు తెలిసిందే మాట్లాడుతుంటాం, కానీ వినడం అనేది మొదలు పెడితే మనకు తెలియని ఎన్నో విషయాల్ని మనం వింటూ ఉంటాం. అక్కడ భౌతిక మౌనమే అంత ప్రయోజనమైతే మనం మానసికంగా థాట్స్ నుంచి థాట్లెస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు, భావాతీత ధ్యానంలోకి వెళ్ళినప్పుడు మనం ఎంతో ఆర్జిస్తాము. ఒక స్పిరిచువల్ ప్రోగ్రెస్ అనేది, ఆధ్యాత్మిక ఔన్నత్యమైనది ఎంతో ఉంటుంది అనేటువంటి ఈ మూలమైనటువంటి భావంతో మనకి 7వ అధ్యాయం ముగుస్తుంది.
ఇక్కడ మనం కీ కాన్సెప్ట్స్ ఏంటి, భక్తులు ఎన్ని రకాలు, ఆధ్యాత్మిక వేత్తలు ఎన్ని రకాలు, అసలు నేనంటే ఏంటి, నా స్వరూపం ఏంటేంటి, భౌతిక ప్రకృతి, పరాప్రకృతి, నన్ను అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి కీ కాన్సెప్ట్స్. ఆరాధనా విధానాల్లో అన్నీ ఉత్తమమైనవి కావు. ఏదైతే నిన్ను పరమ జ్ఞానంలోకి నిన్ను ల్యాండ్ చేస్తుందో, తీసుకెళ్తుందో అది మాత్రమే ఉత్తమమైనవి. మిగతావి కేవలం భౌతిక ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడినవి. ఇలాంటి కీ కాన్సెప్ట్స్తోని మనకు 7వ అధ్యాయం ముగుస్తుంది. ఓం నమః శివాయ. విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ శరణం భవా భూతేశ కరుణాకర శంకర హర శంభో మహాదేవ విశ్వేశ అమరవల్లభ శివ శంకర సర్వాత్మ నీలకంఠ నమోస్తుతే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణీ నమోస్తుతే. For more such videos, please like, share and subscribe.